ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు అన్నమ్మకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం చెల్లించున్నాం నాయన. పాపిన యోగ్రాన్ని ఎన్నిక లేని ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ నాయన ఈ శుక్రవారం ఆరాధనలోనైనా తండ్రి ప్రభ నాకు అవకాశం దయచేసావు. నీ లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించున్నాయన. ముఖ్యంగా భయంకరమైన దినముల్లోనైనా మేము ఉంటుండగా తండ్రి ప్రభ ఆయన ఈ ఆన్లైన్ ద్వారా నాయన మేము ఒకరినొకరిని కలుసుకుంటూ నీవు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. ఎంతోమంది దినం చూడకుండా ఉన్నారు, అటువారి కంటే యోగ్యం కాదు. నీ ప్రేమ చేతను కృప చేతను మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి వందనాలు నాయన. ఎంతోమందికి లేని భాగ్యం నాయన ఈ విధంగా నాయన నాకు మాకు ప్రార్థించుకుంటూ నువ్వు స్తుతించుకుంటూ నాయన సంఘం ద్వారా నాయన ఆన్లైన్ ద్వారా నాకు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి ప్రభ. ఎంతోమంది నాయన తండ్రి ప్రభ ఈ భయంకరమైన నాయన కరోనా వ్యాధితో నాయన ఎంతోమంది బాధపడుతున్నారు నాయన. మా సంఘస్థులు నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. మా పాస్టమ్ గారిని వారి పాపని చూసి కాపాడండి తండ్రి. వారి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి ప్రభ. అలాగే నాయన తండ్రి జ్యోతిని అనుకుంటాడు తండ్రి ప్రభ. అలాగే నాయన లాభన్ రాజు గారి బ్రదర్ని చూసి కాపాడండి తండ్రి. ఫోన్ స్వస్థత ఇచ్చండి తండ్రి నాయన తండ్రి ప్రభ. అలాగే నాయన ఏ జోసఫ్ గారు విజయ్ కుమార్కి మంచి ఆరోగ్యం దయచండి తండ్రి. అలాగే సుందరి గారికి మంచి ఆరోగ్యం దయచేసే వందనాలు తండ్రి ప్రభ. అలాగే లివింగ్స్టన్ గారి కుటుంబాన్ని అంతటినీ నాయన నువ్వు నాయన కాపాడావు, స్వస్థనిచ్చావు, నీకు వందనాలు తండ్రి ప్రభ. ఇంకా నాయన డేవిడ్ జేమ్స్ రాయ్ గారి కుటుంబాన్ని నాయన తండ్రి ప్రభ నువ్వు ఆదరించిన ఆయన స్వస్థతనివ్వండి. ఆంటీ రోజు ఆంటీకి మంచి ఆరోగ్యం తెచ్చండి నాయన తండ్రి ప్రభ. అలాగే ఏవంజలిని నాయన తండ్రి ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభ. అలాగే ఇంకా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం సత్యవతి గారు ఆయన తండ్రి ప్రభ, సుందరి గారు, ఇంకెవరెవరు అనారోగ్యం బాధపడుతున్నారో బెంజమిన్ గారు నాయన తండ్రి ప్రభ. నాకైతే ఇంకా కొన్ని పేర్లు జ్ఞాపకం లేదు నాయన. ప్రతి ఒక్కరిని పేరు ఆశ్రదించి ముట్టి నాయన నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. నీ రక్తంలో నాయన కడిగి పవిత్రపరచండి తండ్రి. నీ పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నీ కాచే రక్తంలో మా పాప విమోచన నాయన తండ్రి ప్రభ. ప్రతి ఒక్క నాయన తండ్రి ప్రపంచ దేశాలన్నింటిలో నాయన ఈ కరోనా బాధపడుతుండగా దర్శించండి నాయన తండ్రి ప్రభ. ఈ నాయన ఈ పేషెంట్ల మధ్య సేవ చేస్తున్న డాక్టర్లని, నర్సులని నాయన ప్రతి ఒక్కరిని పేరు ఆశీర్వదించండి తండ్రి. ఆయన ఈ ఆన్లైన్ ద్వారా నాయన మా సంఘస్థులు నాయన పెద్దలు నాయన తండ్రి ప్రభ ఈ విధంగా నాయన ఈ ఆన్లైన్ ద్వారా కలుసుకుంటూ నాయన అరేంజ్ చేసిన విధానం బట్టి వందనాలు. యూట్యూబ్ ద్వారా మేమందరం నాయన ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రార్థించుకుంటూ కలుసుకుంటూ నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఎంతోమందికి లేని భాగ్యం నాయన తండ్రి. ఈ శుక్రవారం ప్రార్థనలో నాయన తండ్రి ప్రభు ఉపవాస కోరికల ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రార్థన, వాక్యము, పాటల్లో ప్రతి దాంట్లో మీరు ఉండండి. ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోండి తండ్రి. విడిచి వెళ్ళిన కుటుంబాలు కాదని దయచండి తండ్రి. యేసు మత్మిక్కిగా వినయంతో పాపిని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. ఆమేన్. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుబనీపుపై బడి యున్న విధి నడలేక త్రోటిలు చున్నవాడన్ నన్ను దయగను. ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. కారుణ్యానిధి యేసు నరక్షక నీశ రక్తము చెందుట బూరిదయతో నన్ను నీదర్ చేరరమ్మని పిలచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతు లేదు నాయడా. ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక.
మసిబొగ్గువలే నామా నసమెల్లగోపెదో సాహసములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను గసిట కడుగు పవిత్ర పరపను నసుపులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువెనిదుగని ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా 40:1-11 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను వాదార్చుడి వాదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోషణము తీర్చబడిను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపం నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమె ప్రకటించుడి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేడి, ప్రతి లోయని ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగా ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతురని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారు అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యం నిత్యము నిలిచును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షంను ఏల్చుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దున్నది, ఆయన చేయ ప్రతీకారం ఆయన ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వల్లే ఆయన తన ముందును మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. United Emmanuel Church, BHCL Vizag. ప్రియమైన సంఘానికి, పాస్టర్ గారికి, పెద్దలకి, సంఘ సభ్యులందరికీ యేసుప్రభు నామమున వందనాలు, యేసుప్రభు నామమున శుభములు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ అమెరికా నార్త్ కేరళ నుంచి మన ప్రియుడు సహోదరుడు నవీన్, సిస్టర్ ఎస్తేర్ వారి ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరితో మాట్లాడటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం పంచుకునే ఈ గొప్ప కృపని ఇటువంటి టైంలో మనం అందరం ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మరి దేవుడు నన్ను మీ ఎద్దుకు తీసుకుని వచ్చాడు. వాక్యాన్ని పంచుకునే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో మీ యొక్క సన్నిధికి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున వస్తున్నాం తండ్రి. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని చెప్పినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మేమందరం కలిసి, ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కృప ప్రభువా, బిహెచ్సిఎల్లో వైజాగ్లో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడే ఈ కృపని మీరు ఇస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను దీవించండి. నేను సోదరుడు నవీన్, ఎస్తేర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. నీ వాక్యంలోనికి వెళ్తూ ఉండగా ప్రభువా, మా యొక్క హృదయాలను, మా యొక్క తలంపులను, ఆలోచన మీరు సిద్ధపరచండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఇటువంటి టైంలో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో
నీ వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను నీ బిడ్డల ముందు ఉంచారు ప్రభువా. ప్రభువా, లెట్ మీ బ్రింగ్ అవుట్ యువర్ వర్డ్. నీవు నా హృదయంలో పెట్టినటువంటి ఆ యొక్క మాటని నీ బిడ్డలతో పంచుకునే కృపని నాకు దయచేయరా. మీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించరా. ఓ ప్రభువా, మీరు లేకుండా ఎట్లా ప్రభువా? మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం 40 అధ్యాయం నుంచి కొన్ని వచనాలు, కొన్ని తలంపుల మీద పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం చాలా లోతైనటువంటి గ్రంథం. ప్రవక్త, మేజర్ ప్రాఫిట్, ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రాఫిట్స్. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేల్, దానియేలు, మేజర్ ప్రాఫిట్ యెషయా. అద్భుతమైనటువంటి వచనాలు యెషయాలో, మనం మర్చిపోలేటువంటి విషయాలు. అట్లయితే ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి యునైటెడ్ ఇమ్మాన్యుయల్ చర్చ్ వాళ్ళతో ఏం పంచుకోవాలని ప్రార్థిస్తూ ఉండగా దేవుడిచ్చినటువంటి తలంపుల్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మనందరికీ తెలుసు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా మనం వెళ్తున్నాం. ఈ సమయంలో ఇండియా, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వెళ్తున్నామో మన అందరికీ బాగా తెలుసు. మరి అటువంటి టైంలో మీ అందరితో ఈ మాట పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూడటం ఎట్లాగా ఇటువంటి టైంలో, హౌ వీ కెన్ వెయిట్ అపాన్ ద లార్డ్. మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ప్రియులు, మన సొంత రిలేటివ్స్ చాలామంది క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. Some are no more with us. I remember last year, మా ప్రియమైనటువంటి అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళటం, కోవిడ్ వచ్చి ఆ తర్వాత కోలుకొని 3 రోజుల తర్వాత. సో I can understand the pain. అట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూడాలంట. యెషయా రాస్తా ఉన్నాడు ఈ యొక్క మాటని. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎట్లాగెదురు చూడాలి? అయ్యో, ఇటువంటి టైంలో ప్రభువా మేము ఎట్లా ఎదురు చూడాలి? అసలు ఎదురు చూడటానికి మాకు బలం లేదే. అట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ సమయంలో మీ అందరితో, మనందరితో మాట్లాడి మనల్ని బలపరచాలని, మనల్ని ముందుకు నడిపించాలని కోరికతో, ఆశతో, ఆసక్తితో మీ అందరి ముందుకి నేను వచ్చాను. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. 66 అధ్యాయాలు, బైబిల్లో 66 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. అట్లయితే మనం 40 అధ్యాయంలో ఉన్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్టార్టింగ్ ఎ న్యూ టెస్టిమెంట్. Starting a New Testament in the Old Testament. And we see యెషయా 40 అధ్యాయం ఈ మాట చదువుకున్నాం కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మెసేజ్ ఐ వాంట్ టు లెట్ యు నో, ఎదురు చూడటం ఎట్లాగ ఎదురు చూస్తాం, ఎదురు చూడటం అంటే ఏంటి, ఎదురు చూడాలంటే ఎంతో కష్టం కదా. మనం ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాం.
మరి దేవుడు మనకు స్వస్థత పంపించటం, మన మీదకి, మన కుటుంబాల మీదకి, మన దేశం మీదకి ఎదురు చూడటం ఎంత కష్టం ఇటువంటి టైంలో. అందుకనే 40 అధ్యాయంలో మొదటి వచనం ఏముందంటే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి. ఎదురు చూడాలంటే కావాల్సింది ఓదార్పు. ఓదార్పు లేకపోతే ఎట్లాగా? ఆదరణ లేకపోతే ఎదురు చూడగలమా? అంటూ నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎట్లా మాట్లాడాలి యెరూషలేముతో? ప్రేమ. When we talk to people with love, they will be comforted. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, సో దట్ వాళ్ళు ఓదార్పు చెందుతారు. ఈ సమయంలో దేవుడు He gave me the opportunity through dear brother Naveen to talk to you. దేవుడు మీ వద్దకు పంపిస్తున్నాడు నన్ను. ఓదార్చండి. యునైటెడ్ ఇమ్మాన్యుయల్ చర్చ్ని ఓదార్చు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఓదార్చు. నేను నా సొంతంగా ఓదార్చలేను, కానీ దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఓదార్పు కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే అసలు దేవుని యొక్క త్రిత్వంలో పరిశుద్ధాత్ముని ఆదరణకర్త అని పిలువబడింది. ఆయన అన్నాడు యోహాను సువార్తలో, నేను మిమ్మను అనాథలుగా విడవను, మీ వద్దకు వస్తాను. నేను నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయను అని యెహోషువతో చెప్తా ఉన్నాడు. ఏ విధంగా ఎదురు చూస్తాం? ప్రభువా, మాకు బలం లేదు, మాకు శక్తి లేదు, ఏ విధంగా ఎదురు చూస్తామంటే ప్రభు చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని ఆదరించేవాడిని నేను, మీతో ప్రేమగా మాట్లాడేవాడిని నేను, మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని ప్రేమించి నా కుమారుడైన యేసు ప్రభుని పంపించారని చెప్తా ఉన్నాడు మనతో. సో మొట్టమొదటిగా యెహోవా కొరకు ఎదురు చూడటంలో ఏముంటుందంటే ఆయన యొక్క ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనతో ప్రేమతో మాట్లాడతాడు కాబట్టి, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ప్రేమని రుజువు చేసుకున్నాడు కాబట్టి, హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. కాబట్టి మనం ఆయన మీద ఎదురు చూడగలం, ఆయన కొరకు ఎదురు చూడగలం. ప్రభువా, మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, మీ యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. 2వ వచనంలోనే యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారం ఆమెకు ప్రకటించండి. కదా 40 అధ్యాయం చక్కగా. ఈవెన్ వెన్ వి గో ఫర్దర్ డౌన్ వీ కెన్ సీ ద న్యూ టెస్టిమెంట్ హియర్. 40 అధ్యాయం నుంచి పాత నిబంధన గతించిపోయి నూతన నిబంధన వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. డస్ ఇట్ రిమైండ్, ఇదేమైనా గుర్తు చేస్తా మీకు? ఏంటంటే, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కురుకోయినవి సమముగాను ఉండవలను. గుర్తుందా ఈ మాట? నూతన నిబంధన గ్రంథంలో బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కదా, ఆ సందర్భంలో ఈ యొక్క మాట. సో యెహోవా కొరకు ఎదురు చూడటంలో మొట్టమొదటిగా మనం చూసాం, ఆయన ద్వారా వచ్చే ఓదార్పు. కంఫర్ట్ మై పీపుల్, కంఫర్ట్, ఆయన ద్వారా వచ్చిన ఓదార్పు, ఆయన ప్రేమ ద్వారా వచ్చినటువంటి ఓదార్పు వలన వీ కెన్ వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. ఆ తర్వాత మనం ఇంకా
గమనించినట్లయితే ఏ విధంగా 3వ వచనంలో చూసాం, అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు. ఏంటంటే, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచండి. నెంబర్ 1, when we wait upon the Lord, we will be comforted. And to wait up, as we wait upon the Lord, we get prepared. సిద్ధపరచండి. సిద్ధపాటు మన జీవితాల్లో. As we are coming, hearing various things, various news, what does it tells us? అంటే అనేకమైన సమాచారాలు వింటా ఉన్నాం. వీటన్నిటి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం సిద్ధపడ్డామా? మన జీవితంలో మన సిద్ధపాటు ఎట్లా ఉంది? ఆయన ఆదరిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. కానీ మనము మన వంతు సిద్ధపాటు ఎట్లా ఉంది? ఏ విధంగా ఎదురు చూస్తాం? సిద్ధపడుతూ. ఎవరో కొరకు ఎదురు చూడటం అంటే అది నాట్ అవుట్ ఆఫ్ లేజినెస్, బట్ యాక్టివ్లీ వెయిటింగ్ అపాన్. ఆయన కొరకు సిద్ధపడుతూ. అందుకని యెహోవాకు మార్గం సిద్ధపరచండి. ఎట్లాగ సిద్ధపరచాలి అనేటువంటి మాటను మనం గమనిస్తే 6వ వచనంలో, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటిస్తానని మరో ఒకడు అడుగుచున్నాడు. ఏం ప్రకటన? ఎట్లాగ సిద్ధపడాలంటే, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, దాని పువ్వు రాను. కదా, మన జీవితాలు ఎంత దేర్ లైక్ వేపర్. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం మనం. నేను విజయవాడలో చదువుతూ ఉండగా ఇంజనీరింగ్ టైంలో దేవుని నమ్ముకున్నాను. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్. ఆ తర్వాత మా ఫ్రెండ్, నా పక్కనే కూర్చున్నటువంటి మధుసూదన్ రెడ్డి, ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఇంటికి వచ్చేవాడు, మధు అని పిలిచేవాళ్ళం మేము. మా నాన్నగారు రెడ్డి గారు అంటే ఏమన్నాడు అంటే, అంకుల్ నన్ను రెడ్డి గారు అని పిలవద్దు, నేను రెడ్డి కాదు గడ్డిని అనేవాడు. అంటే ఆ టైంలో యవ్వన దశలో ఆ మాట ఎంతో విలువైంది కదా. అంటే హీ అండర్స్టూడ్. దేవుని యొక్క వాక్యం నుండి సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు, అడవి పువ్వు వలె ఉంది. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ కదా. ఈ పాండమిక్ ద్వారా మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలి. అట్లయితే వీటన్నిటి మధ్యలో గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు నిత్యము నిలిచే ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. నాట్ ద కరెంట్ ట్రెండ్స్, నాట్ ద థింగ్స్ దట్ ఎగ్జైటర్స్. మనం అంటాం కొత్తకు వింత పాతకు రోత కదా. కొత్తగా వచ్చిన దానికి అంత వింత, ప్రతిదానికి వింత. అట్లయితే దేవుని యొక్క వాక్యం నిరంతరము నిలుచును. ఆ వాక్యం మీద మనం ఫోకస్ పెడితే మంచిది. నిత్యము వెలిగిచ్చు దీపమైనటువంటి ఆ వాక్యం మీద. దేవుని యొక్క వాక్యం నిత్యము నిలుచును. కాబట్టి మనం చూసి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం ఎట్లాగ పొందుతారు. నెంబర్ 1, వాళ్ళు నూతన బలం ఎందుకు పొందుతారంటే వాళ్ళు ఆదరించబడ్డవాళ్ళు. ప్రియమైనటువంటి అమ్మ నాన్న, ప్రియమైనటువంటి సోదరి సోదరుడ,
ఇటువంటి టైంలో దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావా? డోంట్ ఫర్గెట్, గాడ్ ఈజ్ విత్ అస్. 2 కొరింథీ పత్రికలో పౌలు ఒక చక్కటి మాటని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనకు రాస్తా ఉన్నాడు. ఏనంటే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! మన శ్రమ అంతటిలో, ప్రభునందు ప్రియమైన వారులారా, మన శ్రమ అంతటిలో, యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ టర్మాయిల్, యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్, యాజ్ ఐ హియర్ పీపుల్, ఎస్పెషల్లీ గాడ్స్ పీపుల్, యాజ్ దే ఆర్ లీవింగ్ us, మే ద లార్డ్ కంఫర్ట్ us. ఇంకా పౌలు ఏమని రాస్తాను, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోయాం. నిజంగా ఎంత కృంగుపాటు మనకి! మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మక ఉంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేది. అట్లయితే ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. కాబట్టి దేవుని బిడ్డలో మనకి ద డెత్ itself is not the end of the life. Yeah, we can understand when people go through, when people lose their dear ones, but we have a blessed hope. శుభప్రదమైన నిరీక్షణ. మొన్న బ్రదర్ నవీన్ చెప్తా ఉన్నారు, ఆ శుభప్రదమైన నిరీక్షణ అనే మాటని ఏ విధంగా విలియం కేరీ ఫామ్ చేశాడు. ఎంత అద్భుతమైన మాట! కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూద్దాం. మనం యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూద్దాం, ఎందుకంటే ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అంతేకాదు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్ వెన్ వీ గెట్ రెడీ ఫర్ ద లార్డ్. మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా దేవుడు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును అంటూ దేవుని గురించి, యెహోవా గురించి, ఆయన యొక్క గుణ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలి. అది ఎదురుచూడటంలో ఉన్నటువంటి విశేషం. వెన్ వి గో త్రూ వేరియస్ సిట్యుయేషన్స్ ఇన్ లైఫ్, వెన్ వి ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క ఆ యొక్క క్రియలు మనం అనుభవించినప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూడటంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం కానీ సంతోషం కానీ ఉంది. ఒక మాట ఇక్కడ ఏంటంటే 18వ వచనంలో, కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు. అందుకని 46వ కీర్తనలో, ఓరకుండుము, యెహోవాయే దేవుడిని తెలుసుకొనండి, బీ స్టిల్. అండ్ వి సీ హియర్, ఆయన్ని ఎవరితో మనం పోల్చగలం? 19వ వచనం, విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను,
కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. మీకు తెలియలేదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదా? భూమిని స్థాపించడం బట్టి మీరు దాన్ని గ్రహించలేదా? దేవుని యొక్క సార్వభౌమాధికత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు. 25వ వచనంలో, విత్ హూమ్ వీ కెన్ కంపేర్ విత్ అవర్ గాడ్. కాబట్టి ప్రియమైన వారలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఆయన ఆది సంభూతుడు. ఆయన యొక్క చిత్తము మన జీవితాల్లో నెరవేరటమే. అందుకనే పౌలు అంటాడు, వెదర్ ఐ లివ్ ఆర్ డై. ఎంత అద్భుతమైన మాట. చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి దిస్ లైఫ్ ఈజ్ నాట్ ద ఎండ్, ద డెత్ ఈజ్ నాట్ ద ఎండ్. అందుకనే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? 1 కొరింథీ పత్రికలో లెట్స్ రీడ్ దట్. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఇక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. దయచేసి మనం గుర్తుపెట్టుకుందాం ఇది. యాజ్ వీఆర్ సీయింగ్ సెవరల్ డెత్స్, లెట్ us రిమెంబర్, మన దేవునికి మరణము అనేటువంటిది లేదు. యేసు ప్రభు మరణాన్ని జయించినటువంటి దేవుడు. కాబట్టి ఎవరితో ఆయన్ని మనం ఆయనకి సమమెవరు అంటూ 28వ వచనం నుంచి, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. సో యాజ్ వీఆర్ సీయింగ్, యెహోవా కొరకు ఎందుకు ఎదురు చూడాలి, ఎట్లా ఎదురు చూడాలి అని ఆలోచన చేస్తే, ఆయన మనల్ని ఓదార్చే దేవుడు, ఆయన ప్రేమ చేత ఓదార్చే దేవుడు, మనల్ని సిద్ధపరిచే దేవుడు. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు? ఆయన యొక్క గుణలక్షణాలని మనకి చెప్తా, ఆయన యొక్క సార్వభౌమికత్వాన్ని మనకు చెప్తా, ఆయన వాక్యం ద్వారా ఆయన్ని బయలుపరుచుకుంటూ మన జీవితాలకు రక్షణ దయచేస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ యెహోవా కొరకు ఎదురు చూడటం ఎంత ధన్యకరం. 28వ వచనం, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము కదా. ఇటువంటి టైంలో ఎందుకు ప్రభువా మాకు ఇట్లా జరుగుతూ ఉంది? అవును, ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యం. మరి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ విషయాన్ని మన జీవితాల్లో? హిస్టారికల్గా ఇటువంటి టైంలో లెట్ us రేజ్, లెట్ us ఓపెన్ అవర్ ఐస్, లెట్ us అండర్స్టాండ్ ద వాల్యూ. కల్వరి శిలువలో ఆయన పెట్టినటువంటి ఆ శిలువ యాగం యొక్క విలువ, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుంటాం మనం? ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యం అంటూ సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఎవరైనా ఈ సమయంలో సొమ్మసిల్లి ఉన్నాం కదా. అయితే సొమ్మసిల్లిన మనకి ఆయన బలం ఇచ్చే దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు. మనం ఎంతమందిని చూస్తున్నాం? యంగ్ పీపుల్, దే ఆర్ లీవింగ్. బాలురు సొమ్మసిల్లు అలయుదురు, యవనస్తులు తప్పక తుట్రులుదురు. అట్లయితే
యెహోవా కొరకు ఎదురు చూచువారు. లెట్ us wait upon the Lord, whether this life or coming life. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మే ద లార్డ్ బ్లెస్ యు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెడతారు, సమస్యలకు నడిచిపోతారు. త్రూ దిస్ పాండమిక్, యాజ్ గాడ్ ఈస్ టేకింగ్ యునైటెడ్ ఇమ్మాన్యుయల్ చర్చ్, రైజ్ అప్. యెహోవా కొరకు ఎదురు చూడండి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి తీసుకెళ్తాడు మిమ్మల్ని. దేవుని కొరకు వాడుకుంటాడు ఆయన, బలపరుస్తున్నాడు మిమ్మల్ని. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, యెహోవా కొరకు ఎదురు చూద్దాం. మనం అందరం యెహోవా కొరకు ఎదురు చూద్దాం. ఆయన యొక్క కృప కొరకు కనిపెడదాం. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం అందరం ప్రోత్సహింపబడి లెట్ us కమిట్ అవర్ లైఫ్స్, మన జీవితాలను ఆయనకి సమర్పించుకుందాం. ఒక నూతన కమిట్మెంట్తో మన జీవితాలను ఆయనకి సమర్పించుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యునైటెడ్ ఇమ్మాన్యుయల్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనకి వాక్య పరిచర్య చేసిన బ్రదర్ సి మురళీకృష్ణ గారు, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్, నార్త్ క్యారోలినా, USA, వారికి మన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారము అనగా 16/5/2021 ఉదయం 8 నుంచి 8:30 వరకు ఆడియో ద్వారా సండే స్కూల్ ప్రోగ్రాం జరుగుతుంది కనుక ప్రతి సండే స్కూల్ విద్యార్థిని దాంట్లో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాం. అలాగే రెగ్యులర్ సండే వర్షిప్ 9:30 నుంచి 10:30 వరకు ఆన్లైన్లో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని మనవి చేస్తున్నాను. మీకు యూట్యూబ్ లింక్ ముందే మీకు పంపబడుతుంది కనుక ఆ యూట్యూబ్ లింక్ క్లిక్ చేసినట్టయితే ప్రోగ్రామ్ లైవ్ మీకు అందజేయబడుతుంది కనుక దయచేసి ఆ ప్రోగ్రాంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని మనవి చేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఆ లింక్ని మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా పంపించండి. వారు కూడా ఆత్మీయ మేలు పొందినగా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే వచ్చే 15వ తారీఖు యథావిధిగా 8:30 నుంచి 8:45 15 నిమిషాల పాటు ఎమర్జెన్సీ ప్రార్థన జరుగుతుంది కనుక ఈ ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. మన ప్రియుల కోసం, అనారోగ్యంతో ఉన్న వారి కోసం, ప్రత్యేకించి కరోనా నివారణ కోసం మనం అంతా కలిసి ప్రార్థన చేసి గొప్ప విజయం పొందేలాగా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మన సంఘస్థుల్లో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. దయచేసి మీ వ్యక్తిగత అలాగే కుటుంబ ప్రార్థనలో వీరిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. రెవరెండ్ ఎస్ సద్గుణ్ రాజు గారు, రెవరెండ్ ఫ్రాన్సిస్ పాల్ గారు, మనకి లాభన్ రాజు గారి యొక్క సోదరుడు, అలాగే సుశీ కుమార్ గారు, హరిణి గారి బ్రదర్ ఇన్లా, సాల్మన్ రాజు గారు, కొత్తపల్లి విజయ్ కుమార్ గారి యొక్క బ్రదర్ ఇన్లా, డేవిడ్ జేమ్స్ రాయ్ గారు, వారి కుటుంబం, అలాగే వారి తల్లి గారు రోజ్ ఎవలిన్ రాయ్ గారు ఆరోగ్యం కోసం ప్రార్థించండి. జ్యోతి గారు, ప్రేమావతమ్మ గారి పాప, వారి కోసం దయచేసి మీరు ప్రార్థించండి. అలాగే ఏ జెరూషా గారు, ఏ సత్యానంద గారి కుమార్తె, సునీల్ విక్టర్ రాజు గారు అండ్ జాయ్సీ గారు, వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించండి. ఎస్ రవికుమార్ గారు, వారి కుటుంబం కోసం ప్రార్థించండి. శ్రీమతి ఎన్జే ఇవాంజనీ గారు, ఎన్జేసి బాబు గారు మిస్సెస్, వారి కోసం ప్రార్థించండి. జమీమా గారు, సుజాత మిల్లన్ గారి యొక్క సోదరి, వారు కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారు కనుక దయచేసి వారి కోసం ప్రార్థించండి. అలాగే ఇంకెవరైనా అస్వస్థతగా ఉంటే దయచేసి వారి వివరాలు మాకు తెలియజేసిన వాట్సాప్ గ్రూప్లో వారి వివరాలు పెడతాము. అందరూ కలిసి ప్రార్థించి దేవుని నుంచి గొప్ప అద్భుత కార్యాలు
పొందుతామని నిరీక్షణ గలవారే ఈ ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘం తరపున ప్రత్యేకమైన థ్యాంక్స్ శ్రీ బి డానియల్ ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాను. మరి ఈ పాండమిక్ టైంలో ఈ వీడియో ప్రోగ్రామ్ అన్నీ చేయటకు బిడ్డ ఎంతో సహకరిస్తున్నందుకు వారికి, అలాగే మీడియా టీం అంతటికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఈ కార్యక్రమంలో మనకి వాక్య పరిచర్య చేసిన శ్రీ సి మురళీకృష్ణ గారు, తెలుగు క్రిస్టియన్ అసోసియేషన్, నార్త్ కెరోలినా, USA, వారికి మన సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి వచ్చే ఆదివారం కలిసే వరకు ప్రార్థనాపూర్వకంగా మనం అందరం ఉండి ఆయన సన్నిధిలో వేచి ఉండాలని మనవి చేస్తూ ఈ అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రములు తండ్రి. యెహోవా, మీ కొరకు ఎదురు చూచి ఆ కృపని మీరు మాకు దయచేయ తండ్రి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారన్నారు ప్రభు. నీ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని మీ వైపు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఒక దాసుడు తన యజమాని వైపు చూచినట్లు, ఒక దాసురాలు తన యజమానురాలు వైపు చూసినట్లుగా ప్రభువా నీ వైపు చూస్తాము. విశ్వాసం కర్తగా దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభు, ఈ సమయంలో ప్రియ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచండి, పైకి లేపండి, నూతన శక్తిని, బలాన్ని దయచేయ తండ్రి. యునైటెడ్ ఇమ్మాన్యుయల్ చర్చ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీ కృప ద్వారా మీ యొక్క రెక్కల కింద మీరందరినీ కాచి కాపాడండి ప్రభువా. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి మరొక అద్భుతమైన సమయం కొరకు వందనాలు. మరొకసారి ప్రభువా, మా యొక్క ప్రియ సహోదరుడు నవీన్ కుటుంబాన్ని బట్టి మీ సందికి వస్తున్నాం. వారి ప్రియ తల్లి గారిని మీరు మహిమలోని తీసుకుని ఉన్నారు తండ్రి. ఆ కుటుంబాన్ని ఆదరించండి ప్రియ తండ్రి. మరొకసారి ఈ యొక్క సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ఆయనకి మహిమ. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
నిలిచావయా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలం